నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. మనం మన ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ చూస్తూ వస్తున్నాం కదా. ఈ రోజు మీ ముందరికి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని వచ్చాను. అయితే ఈ టీవీలో సీరియల్స్ ప్రతి ఒక్కరికి ఈవినింగ్ అవ్వగానే ఆ పాటలు కానీ లేకపోతే ఆ సీరియల్ స్టోరీ కానీ అతుకుపోయేలాగా చేసేవి. అందులో ఒకటైన ప్రోగ్రామ్ సూపర్ డూపర్ హిట్ ప్రోగ్రామ్, క్రైమ్ బేస్డ్ ప్రోగ్రామ్ నేరాలు ఘోరాలు. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఉన్నారు. ఆయనే ఎస్పీ పవన్ గారు. నమస్కారం పవన్ గారు. నమస్తే అండి. పవన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే, ఎస్పీ అని దాని ఫుల్ ఫామ్ వచ్చేసి శ్రీపతి పండితారాధ్యుల. అయితే బాలసుబ్రహ్మణ్యం గారికి మీకు చుట్టాలు అవుతామండి మేము. ఎస్పీ వాళ్ళు సేమ్ ఇంటి పేరు. ఆరాధ్యుల కమ్యూనిటీ అంటారు కదా ఒకటి. ఆరాధ్యుల బ్రాహ్మిన్స్లో ఆరాధ్యుల కమ్యూనిటీలో బాలసుబ్రహ్మణ్యం గారు, మేము, కె విశ్వనాథ్ గారు, చంద్రమోహన్ గారు, ఎస్పీ కోదండపాణి గారు, వీళ్ళందరిది ఒకటే కుటుంబం అనమాట. సో ఎస్పీ పవన్ కుమార్ శ్రీపతి పండితారాధ్యుల. బాలసుబ్రహ్మణ్యం గారన్నా, రామోజీరావు గారన్నా, అందరూ సీరియల్స్ అన్నా మేమందరం చాలా ఎడిక్టెడ్గా ఉండేవాళ్ళం ఆ రోజుల్లో. ఈటీవీలో వచ్చిన సీరియల్స్ అంతరంగాలు కానీ, కళంకిత కానీ, లేకపోతే స్నేహ కానీ, ఇలాంటి డిఫరెంట్ జానర్స్లో స్టోరీ లైన్ ఒకటే ఉన్నా కానీ డిఫరెంట్గా చూపించేవాళ్ళు. అన్నీ కూడా ఒకటే లాగా ఉండేవి. ఏ సీరియల్స్ ఈటీవీ కానీ, జమ్నీ కానీ, ఇవన్నీ కూడా ఒక స్టోరీ లైన్లో ఇలా ఉండేవి. అప్పట్లో నేరాలు ఘోరాలు అనేది అసలు డిఫరెంట్ సబ్జెక్ట్. అది ఈటీవీ 2కి చేశారు. ఎలా ఈ థాట్ ఎలా వచ్చింది? ఏం లేదండి, రాష్ట్రంలో క్రైమ్ తగ్గించడం అనేది ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్. క్రైమ్ తగ్గించడం అంటే మనం చూసేది అంత క్రైమ్ అయినా సరే మీకు ఎండ్లో ఒక మెసేజ్ వస్తుంది. అసలు క్రైమ్ ఎలా జరుగుతుంది అనే పాయింట్ మీద దాన్ని క్రైమ్ ఆపాలి కదా. మన బాధ్యత, సామాజిక బాధ్యత. పైగా ఈటీవీ 2 లాంటి సంస్థకి ఈ క్రైమ్ని ఆపాలి అని అంటే క్రైమ్ ప్రోగ్రాం లోపల ఇలా చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడ్డాయి, నేరము శిక్ష కంపల్సరీగా ఉండాలి. అది చూసి కొంతమంది అయినా మారుతారు. మనం కూడా ఇలా చేస్తున్నాం, ఐడెంటిఫై అవుతారు. చిన్నపిల్లల్ని ఇది చేసిన వాళ్ళు కావచ్చు, రేప్ కేసులు కావచ్చు, లేకపోతే అబ్యూజులు కావచ్చు, తర్వాత ల్యాండ్ యాక్ట్స్, దాని ప్రకారం భూమి ఆక్రమణలు అవి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన గొడవలు కావచ్చు, భూ వివాదాలు, ఇలాంటివి ఉన్నప్పుడు అది మనం పిక్చరైజ్ చేసి ఇలా జరిగింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఇలా స్టార్ట్ అయింది. ఈ ఐడియా డెఫినెట్గా రామోజీరావు గారికి క్రెడిట్ అండి. అండ్ నా సీనియర్స్ ఉన్నారు, బి శ్రీనివాస్ అండ్ సతీష్ కుమార్ గారని. వాళ్ళిద్దరూ రామోజీరావు గారికి, వాళ్ళు క్రైమ్ జర్నలిస్టులుగా చేసేవాళ్ళు ఇంతకుముందు. చేసినప్పుడు వాళ్ళు టెండర్ చేశారనమాట సార్కి. సార్ మనం ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని. దాని మీద కంప్లీట్గా వర్కౌట్ చేసి ఇది ఎలా చేస్తే బాగుంటుంది అనేది, ఇది కంప్లీట్గా బాధితులు, నిందితులు, పోలీసుల కథనాల ప్రకారం, వాళ్ళ ఎఫ్ఐఆర్ల ప్రకారం అది అలాగే యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రజెంట్ చేసేవాళ్ళం. అభూత కల్పనలు ఏవి ఉండేవి కావు. డెఫినెట్గా హోంవర్క్ అంటే ఒక్క ఎపిసోడ్, మీరు ఇవాళ చూసే ఎపిసోడు 3 రోజులు షూటింగ్, అంతకుముందు 3 రోజులు ఒక రిపోర్టర్ మాకు జిల్లాల వ్యాప్తంగా ఈటీవీలో అంటే ప్రతి జిల్లాకి, ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి ఒక స్టింగర్ ఉంటారు. అంత పెద్ద వ్యవస్థ, అంత పెద్ద నెట్వర్క్ మామూలు వేరే వేరే ఛానల్స్లో సాధ్యమయ్యే పని కాదు అది. అక్కడ జరిగే క్రైమ్ను వాళ్ళు పంపించడం విత్ ఎఫ్ఐఆర్ కాపీ. ఆ ఎఫ్ఐఆర్ కాపీ మా టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత, మీకు సబ్ ఎడిటర్స్ జర్నలిస్టులు ఉంటారు కదా, ఐడియా ఉందా మీకు న్యూస్ ఛానల్స్లో? ఆ సబ్ ఎడిటర్స్ దగ్గరికి వెళ్తే ఇది మనకి పనికొస్తుంది లేదా ఇది పనికిరాదు, చిల్లర దొంగతనాలు, జేబు దొంగలు, లేకపోతే ఇంటి పక్క ఇద్దరు కొట్టుకున్నారు, లేకపోతే రోడ్డు మీద ఏదో వాహనం కొడితే వాళ్ళిద్దరూ లేపు కొట్టుకున్నారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్, ఇలాంటివి కాకుండా కొంచెం పెద్ద ఎత్తున నేరాలు ఏమన్నా జరిగితే వాటికి సంబంధించి స్క్రూటినైజ్ చేసుకుని ఇది పనికి వస్తుంది, మనకి ఇది పనికిరాదు అని ప్రతిరోజు జిల్లాల వ్యాప్తంగా రోజుకొక 20-30 ఎఫ్ఐఆర్ కాపీస్, స్టోరీస్ మా దగ్గరికి వచ్చేవి టేబుల్ మీదకి. మాకు ఒక పెద్ద వ్యవస్థ ఉండేది ఫిలిం సిటీలో. అక్కడ స్క్రూటినైజ్ చేసుకొని ఒక 5-6 సబ్ ఎడిటర్లు ఇది బాగుంటుంది, ఇది బాగోదు అని చెప్పి దాన్ని మళ్ళీ మేము రైటర్స్కి ఇచ్చేవాళ్ళం. దానిలో ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు, మధుబాబు గారు, కొన్ని ఎండమూరి గారు, వీళ్ళతోటి కొన్ని రైటప్స్ కూడా మనం తీసుకొని రాయించి, కొన్ని బిఎస్ సతీష్ అని చెప్పాను కదా, వాళ్ళే కొన్ని రాసి మేకప్ చేసి వాటిని చూసే విధంగా కొంత స్క్రీన్ ప్లే యాడ్ చేసుకొని చేసేవాడు. సో ఇది ఒక ఎపిసోడ్ రావడానికి ముందు ఒక ఎపిసోడ్కి 15 రోజుల వర్క్ ఉండేది వెనకాల. సో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేసిన రోజు మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఫస్ట్ మాకు పోలీసుల నుండి కాల్ వచ్చిందండి.
వాళ్ళు కాలేజ్ నో ఇట్స్ ఎ గుడ్ వే. యాక్చువల్గా అప్పుడున్న సిటీ పోలీస్ కమిషనర్ ఆయన కాల్ చేసి, అండ్ ఇన్ఫ్యాక్ట్ రాములు గారు ఉండేవారు అప్పట్లో డీజీపీ. సో ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్. దీని లోపల ఇలా చేస్తే నేరం చేసిన ప్రతిదానికి శిక్ష పడుతుందని మీరు చూపించిన విధానం చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. అండి తర్వాత మాకు ఆయన కొన్ని క్లాసెస్ అవి కూడా ఎంతవరకు ఏ పారామీటర్ వరకు వెళ్ళొచ్చు, క్రైమ్ అనేది ఎంతవరకు తీసుకెళ్ళి ఎక్కడ ఆపాలి అనేది మాకు ఆయన కొన్ని నార్మ్స్ అండ్ టర్మ్స్ ఉండేవి కదా, ఆ టర్మినాలజీ కూడా మాకు బాగా తెలుసు. అయితే ఇక్కడ ఆ స్టోరీ చూపించడం ఒక ఎత్తు అయితే బ్యాక్గ్రౌండ్లో నూతన్ ప్రసాద్ గారి వాయిస్ రావడం ఇంకొక ఎత్తు. అదే ఇంకా ప్రోగ్రామ్ని అంతా ఎలివేట్ చేసింది. ఎగ్జాక్ట్లీ ఇంకా ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేసేది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చూసేలాగా ప్రేక్షకుడిని కట్టిపడేసేది అనమాట. సో నూతన్ ప్రసాద్ గారు అప్పటి వరకు ఏ మూవీస్లో చేయట్లేదు, ఏ సీరియల్స్లో చేయట్లేదు, మరి ఈ ప్రాజెక్ట్ ఎలా ఒప్పుకోవడం ఏంది, ఎలా కన్విన్స్ చేయడం జరిగింది? ఫర్ షూర్ అండి. ఎందుకంటే నాకు ఈ ప్రోగ్రామ్ వచ్చే ముందు నా సీనియర్స్ ఇందాక చెప్పాను, శ్రీనివాస్ గారు, సతీష్ గారు చాలా హోంవర్క్ చేశారు. ఇంకా మేము సాఫిస్టికేటెడ్గా ప్రోగ్రామ్ని మేము డీల్ చేసాం, కానీ వాళ్ళు స్టార్టింగ్లో చేసినప్పుడు నూతన్ ప్రసాద్ గారు ఆలోచన ఎవరికి రాలేదు. వాళ్ళు సరే ఇట్లా వాయిస్ ఓవర్ మనవి పిక్చరైజేషన్ డైలాగ్ పార్ట్ కాదు, కంపల్సరీగా న్యూస్ ఛానల్లో మనం ఏది ప్రజెంట్ చేసినా డాక్యుమెంట్ అది వాయిస్ ఓవర్ రూపంలోనే ఉండాలి. మీకు తెలుసు కదా, యాజ్ అన్ యాంకర్ మీకు ఫీచర్స్ అవి వచ్చినప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇస్తాం కదా. సో వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఎవరిదైతే బాగుంటుందంటే ఇది ప్యూర్లీ చైర్మన్ గారు రామోజీరావు గారు ఆలోచనే. నూతన్ ప్రసాద్ గారు అడిగారు నన్ను చాలాసార్లు సీరియల్స్ కానీ అది కానీ, బట్ ఆయనకున్న అప్పటికే ఆయనకి పెద్ద యాక్సిడెంట్ జరిగింది, నడవలేని పరిస్థితి ఉంది ఆయనకి ఫ్లాష్ అయింది రామోజీరావు గారికి. సో ఆయనతోటి మనం వాయిస్ చెప్పిస్తే ఎలా ఉండేదని. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, నూతన్ ప్రసాద్ గారి వాయిస్ ఒకటి మీకు తెలుసు, ఆయన ఆబ్సెన్సీలో మేము రాళ్లపల్లి గారిది కూడా మేము చేయించేవాళ్ళం. అండ్ ఇక్కడ కిరణ్ టీవీలో పనిచేసే కిరణ్ వాయిస్ కూడా మేము అప్పుడప్పుడు తీసుకునేవాళ్ళం. ఆయనకి ఎప్పుడన్నా కిరణ్ పోల్దాస్ గారిది అప్పుడప్పుడు బిఎస్ కూడా వాయిస్ ఓవర్ చేసేవాడు. కానీ బి శ్రీనివాస్ గారు ఆయన ప్రముఖ జర్నలిస్ట్, ఆయన కూడా ఎస్ ఛానల్స్లో ఇప్పుడు ఆయన వర్క్ చేస్తున్నారు. ఆయన బేస్ వాయిస్ ఇప్పుడు 6 టీవీ వాయిస్ ఉండేది కదా, 6 టీవీకి చాలా బేస్ వాయిస్ ఇచ్చేది ఆయనది అది ఆ వాయిస్. సో ఇలా నూతన్ ప్రసాద్ గారు రావటం ఆ ఆలోచన అనేది అయిందే, అది చాలా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఆ ఇంపాక్ట్. మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూశాను, అందులో హీరో అంటాడు, నువ్వు నమ్మలేని నిజాలు 9 o'clockకి చూసావు బాబాయ్, కానీ 9:30కి వచ్చే నేరాలు ఘోరాలు చూడలేదు అనుకుంటా. అంటే ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ మేము మానేసి కూడా 10 years అయింది, ఆ ప్రోగ్రామ్ అయిపోయి కూడా 10 years అయింది, ఇంకా టెలికాస్ట్ అవ్వట్లేదు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఆ ప్రోగ్రామ్ గొప్పతనమే, మాది కాదు. అంటే దాని తర్వాత ఎన్నో క్రైమ్కి సంబంధించినవి ప్రోగ్రామ్స్ వచ్చినప్పటికీ నేరాలు ఘోరాలు ఒక మార్క్ వేసేసింది, అది తప్ప ఆ స్టైల్లో తప్ప మేము చూడలేము అన్నట్టుగా ఆడియన్స్ కూడా తయారైపోయారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఇదే మీ పాయింటే, మంచి పాయింట్ అడిగారు మీరు. యాక్చువల్గా ఈ ఛానల్ని చూసి వేరే ఛానల్స్ చాలా కాపీ చేసాయి, అంటే కాపీ అనకూడదేమో, అవి కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాయి. క్రిమినల్ అని ఎన్టీవీలో స్టార్ట్ అయింది, దానికి మా దగ్గర చేసిన నా మంచి ఫ్రెండ్ టీఎన్ఆర్ అక్కడికి వెళ్ళే క్రిమినల్ ప్రోగ్రామ్ తను చేశాడు. యాక్చువల్గా ఈజ్ ఫ్రమ్ నేరాల గోరాల్లో మేమందరం కలిసి పనిచేసాం. తుమ్మల నరసింహారెడ్డి టీఎన్ఆర్ పాపులర్ యాంకర్ రీసెంట్లీ పాస్డ్ అవే కదా తను. సో ఎన్టీవీలో కానీ TV9లో కానీ ఒక స్లాట్ స్పెషల్గా పెట్టి ఈ క్రైమ్ న్యూస్ వేయడం కూడా మధ్యలో మనం చూసాం అనమాట. అంత వాయిస్ ఆయనలాగా నూతన్ ప్రసాద్ గారు లాగా చెప్పాలి అన్నట్టుగా కొత్త యాంకర్స్ని తేవడం. హర్షవర్ధన్ గారు కూడా ఇన్ఫాక్ట్ అలానే పాపులర్ అయ్యారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండి హర్షవర్ధన్ కూడా, ఆయన చెప్పేవాడు, ఆయనతోటి కూడా మేము వాయిస్ ఓవర్ చెప్పించేవాళ్ళం. తర్వాత ఏంటంటే మనకి మిగతా ఛానల్స్ వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మేము ఆర్టిస్టులతోటి ఇనాక్టిమెంట్ చేయించేవాళ్ళం కంప్లీట్గా, ఒక సీరియల్ లాగా. కమింగ్ టు దట్ పాయింట్, ఈ రోజు చూసిన వాళ్ళు రేపు కనిపించే వాళ్ళు కాదు, ఒక్కో ఎపిసోడ్లో ఒక్కొక్కడు, అంటే అందరు కూడా అప్కమింగ్ వాళ్ళ, లేకపోతే ఎలా మీరు వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యేవాళ్ళు, ఎలా తీసుకునే వాళ్ళు ఆర్టిస్టులు? ఏం లేదండి, పనికి ఆహార పథకం అని మనం వింటుంటాం కదా, సేమ్ అలాగే. ఇప్పుడు రామోజీరావు గారికి ఆయన ఐడియాలజీ ఎలా ఉంటుందంటే చాలామందికి ఆపర్చునిటీస్ మనం ఇవ్వాలి. ఇక్కడ కృష్ణానగర్లో చాలామంది సినిమాలకు పనిచేస్తారు, మీకు తెలిసిన విషయమే. వాళ్ళందరూ వచ్చి మాకు ఎపిసోడ్ డైరెక్టర్లుగా చేసేవారు. అలాగే ఆర్టిస్టులను కూడా వాళ్ళు కొంతమందిని సజెషన్ తీసుకొచ్చాడు. కొన్ని వేల మంది ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు,
చాలామంది దంతులూరు చైతన్య కావచ్చు, తర్వాత బాలాజీ అని అంటాం. అంటే ఇప్పుడు పాపులర్ ఆర్టిస్టులు ఉన్నారా అందులో? ఉన్నారు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చాలామంది సెటిల్ అయ్యారు కూడా. కొంతమంది మేము ఎలా చేస్తున్నాం, అప్పుడు ఇంత షార్ట్ ఫిలిమ్స్ చేసేంత ఇది లేదు కాబట్టి మేము అన్నీ ప్రొవైడ్ చేస్తాం కదా డైరెక్టర్స్కి. ఒక ఎపిసోడ్ తయారైన తర్వాత ఒక 40-50 మంది డైరెక్టర్స్ ఉండేవాళ్ళు మా దగ్గర. వీళ్ళకి ఇది అని చెప్పి మేము డివైడ్ చేసేవాళ్ళం. కొంతమంది ఆర్టిస్టులు, అంటే ఆర్టిస్టులే కాకుండా డైరెక్టర్స్ వచ్చి వాళ్ళు తీసుకొని ఒక ఎపిసోడ్, మంచి ఎపిసోడ్ తీసుకొని వాళ్ళు ప్రొడ్యూసర్లకు కూడా చూపించేవారు. అలా పరిచయం అయిన వాళ్ళు దంతులూరి చైతన్య, బాణం బసంతి సినిమాలు చేశారు కదా, ఆయన కూడా నెరలుగురల్లో జెంటిల్మన్ అనే ఎపిసోడ్ చేశాడు, నాకు బాగా గుర్తు ఇప్పటికి. అలాగే బాలాజీ అంటాం మేము, తను గీతాంజలి 1 ఉంది కదా, తను డైరెక్ట్ చేశాడు. బాలాజీ అంటాం, తను ఏదో స్క్రీన్ నేమ్ వేరే చేంజ్ చేసుకున్నాడు. నేను అంత తెలియదు, నాకు ఐడియా లేదు. బట్ మేము లక్ష్మీ బాలాజీ అనేవాళ్ళు. తను చేశాడు, గీతాంజలి సినిమా చేశాడు, తర్వాత త్రిపుర అనే సినిమా చేశాడు. ఇలా చాలామంది ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇప్పుడు చాలామంది ప్రముఖ టెక్నీషియన్స్గా కూడా ఉన్నారు రకరకాల ఛానల్స్లో, వాటిల్లో. అయితే ఇక్కడ ఆర్టిస్టులకి మీరు పేమెంట్ డెఫినెట్గా అండి పేమెంట్ ఉండేది. కొంతమంది పేమెంట్ అవసరం లేని వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చేసి కొంతమంది చేసేవాళ్ళు. మేల్ ఆర్టిస్టులలో, ఫీమేల్ ఆర్టిస్టులకి డెఫినెట్గా పేమెంట్ ఉండేది. చెప్తున్నాను కదా, అంటే మనకు ఒక సీరియల్ ఎపిసోడ్ ఒక 20 నిమిషాల అవుట్పుట్ ఎలా ఇస్తామో జెమినీకి, ఈటీవీకి, మా టీవీకి, సేమ్ అదేవిధంగా మాకు ఎక్విప్మెంట్ ఉండేది, వాళ్ళ పేమెంట్స్ ఉండేవి. ఇదంతా సేమ్ మన సీరియల్ వ్యవస్థ ఎలా ఉందో సేమ్ అలాగే ఉండేది, నో డిఫరెన్స్. ఇన్ రీసెంట్ టైమ్స్ కొన్ని క్రైమ్స్ అయినప్పుడు టీనేజర్స్ కానీ లేకపోతే కొంతమందిని కదిలించినప్పుడు నువ్వు ఎలా ఈ క్రైమ్ చేయగలిగావు అని పోలీసులు అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము కొన్ని క్రైమ్ బేస్డ్ నెట్ఫ్లిక్స్లో కానీ లేకపోతే ఇంకో చోట కానీ చూసి దానికి ప్రభావితం అయ్యి మేము ఈ క్రైమ్ చేశాము అని చెప్పాము. సో అప్పట్లో అలా ఎలాంటివి కూడా మీ వరకు రాలేదా? ఈ క్రైమ్ది చూసి మేము ఇలా చేసాము అని చెప్పిన వాళ్ళు కానీ, లేకపోతే మీకుగా ఈ ప్రోగ్రామ్ ఎవరైతే తీస్తున్నారో ఈ టీంకి బెదిరింపు కాల్స్ కానీ, మాదెందుకు చూపించావని కానీ, లేకపోతే ఈ క్రైమ్ వల్ల ఇలా ఎఫెక్ట్ అయ్యారు అని కానీ ఎలాంటివి రాలేదా? డెఫినెట్గా మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వరుసగా చెప్తాను నేను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చూసి చెడిపోయారు లేదా ఈ ప్రోగ్రాం చూసి చెడిపోయారు అలాంటిది ఏమి ఉండదండి. ఎందుకంటే మా దగ్గర సైకాలజిస్టులు కూడా ఉండేవాళ్ళు. మేము చాలామంది సైకాలజిస్టులను కూడా మేము రెగ్యులర్గా క్లాసెస్కి నేరాలు వెళ్ళడానికి, ఏంటిది ఒకటి చూసి అట్రాక్ట్ అవుతాడా, చూసి ఇదవుతాడంటే అలా ఏం ఉండదు. వాడి టెండెన్సీలో ఉంటుంది. ఇప్పుడు నువ్వు అలా చేస్తే చస్తావు, నీకు 20th మినిట్ దాకా బాగానే ఉంటుంది, 21st మినిట్లో వాడు జైలుకి వెళ్తాడు. మరి 21st మినిటే బాటమ్ లైన్గా తీసుకోవచ్చు కదా. 20 నిమిషాలది ఎపిసోడ్ కాకుండా ఇలా చేస్తే మనకి ఇలా అవుతుంది, డెఫినెట్గా పోలీసులు ఐడెంటిఫై చేస్తారు, చట్టం మనకి చుట్టం కాదు, ఇవన్నీ ట్యాగ్ లైన్స్ ఉండేవి మనకి. సో 99% ఎవరైనా సరే క్రైమ్ చేయడానికి భయపడేలాగానే మేము ఎపిసోడ్లు ప్రజెంట్ చేసాం తప్ప ఎవరిని ప్రోత్సహించే విధంగా ఏనాడు చేయలేదనేది నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. బికాస్ ఇది అయిపోయింది. ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీకు థ్రెటనింగ్ కాల్స్ ఎప్పుడైనా ఏమైనా వచ్చాయని? ఎస్, వీ గాట్ ద కాల్స్. ఇంకా నేను డీల్ చేసేటప్పుడు కూడా దాదాపు 3 సంవత్సరాలు నేను నేరాలు గుర్రాలు నేను చేశాను. సో వీటి లోపల కొన్ని ఎపిసోడ్స్ మనం చేసినప్పుడు అది ఆపేయమని, అంటే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా బెదిరించేవాళ్ళు. అంటే ఆపేసేయండి, వాళ్ళు వచ్చి ఇది చేస్తున్నారండి. మేము అడిగేవాళ్ళం, సార్ ఏంటి సార్ వార్న్ ఎందుకు చేస్తున్నారు మీరు, వై యు ఆర్ గివింగ్ వార్నింగ్స్? మేము అక్కడ ఉన్నది ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది, ఆ ఎఫ్ఐఆర్ కాపీ ప్రకారమే మన నామ్స్ అండ్ టర్మ్స్ ప్రకారం మనం చేస్తున్నాము, చాలా క్లియర్గా ఉంది స్టోరీ కూడా, దీని లోపల మేము అభూత కల్పన చేసేది ఏం లేదు అన్నా కూడా అలాంటివి కూడా కాల్స్ కొన్ని వచ్చేవి. అంటే మిస్లీడ్ అయిపోతుందేమో, ఒకదానికి ఇంకొకటి ఏదైనా చెప్తున్నారేమో అనే విధంగా వాళ్ళు మాకు కాల్ చేశారు. దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్స్ ఆన్సర్. అయితే పవన్ గారు, ఇప్పుడు నేరాలు ఘోరాలు ఫస్ట్ వీడియో చూసినప్పుడు ఎలా అయితే ఇంట్రెస్టింగ్గా కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ క్వాలిటీ కానీ ఎలా ఉండేదో, లాస్ట్ మీరు ఎండ్ చేసే వరకు కూడా ఆ రోజు కూడా అదే బాధ కలిగేది. ఫస్ట్ ఎపిసోడ్ గుర్తుంది, సెకండ్ ఎపిసోడ్ గుర్తుంది, పలానా ఎపిసోడ్లో ఇది జరిగింది అనేది కూడా గుర్తుండేలాగా చేశారు మీరు. సో క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయగలరు? ఏం లేదండి, ఫస్ట్ ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టు మనకి పెద్ద వ్యవస్థ, అంటే ఒక పెద్ద సీరియల్ లేదా ఒక పెద్ద మూవీ చేసేటప్పుడు మనకి ఎలా అయితే ఫిల్టర్స్ ఉంటాయి, ఎంతమంది అయితే పని చేస్తారో, అలా మా దగ్గర ఒక 50-60 మంది ఉండేవాళ్ళు మా డెస్క్లో. వీళ్ళే కాకుండా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో 150-200 మంది ఉండేవాళ్ళు.
సో ఇంత పెద్ద వ్యవస్థ లోపల ఇంతమంది పనిచేస్తుంటే డెఫినెట్గా ఒక బిగ్ బడ్జెట్ ఫిల్మ్ ఎలా ఉంటుందో అంత బాగా వచ్చేది. అది వేరే వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. అది కేవలం ఈటీవీకే సాధ్యమైన పని అది. ఆ నెట్వర్క్ కానీ అలా మెయింటైన్ చేయడం కానీ. రెండోది మాకు ఫిలిం సిటీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉండేది. సో వీ యూస్ టు డూ మోర్ ఎపిసోడ్స్ దేర్. దానివల్ల మంచి క్వాలిటీ వచ్చేది. అప్పట్లోనే అన్నీ కాదు, ఉన్న ప్లేసుల్లో ఇప్పుడు ఆదిలాబాదు, విజయవాడ, వైజాగ్ రోజుకి 4 షూటింగ్స్ జరుగుతూ ఉండేవి మావి. ఎందుకంటే ప్రతిరోజు ఎపిసోడ్ కదా, డెఫినెట్గా 4 షూటింగ్లు చేయాలి. ఫిలిం సిటీలో 2-3 రోజులకు ఒక ఎపిసోడ్ పెట్టుకున్న అన్ని ప్లేసెస్లో జరిగేవి. అక్కడికి ఆర్టిస్టులను పంపించేవాళ్ళం. ఒక వ్యవస్థగా రన్ అవుతూ ఉండేది అనమాట. సో అందుకని ఒక మంచి క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నించేవాళ్ళం రెగ్యులర్గా. దానికి స్పెషల్ ఎడిట్ షూట్స్ మిగతా వాళ్ళు మిగతా ఛానల్స్ వల్ల అయ్యే పని కాదు. అది ఓవరాల్గా మేమే ఒక 50 మంది ఉండేవాళ్ళం డెస్క్లో ఫిలిం సిటీ. మేము కాక బయట ఆర్టిస్టులు అండ్ బయట రిపోర్టర్సు, స్టింగర్స్ వీళ్ళందరూ ఇంకొక 150 మంది అలా ఉండేవాళ్ళు. మొత్తం ఒక 200 మందితో కూడిన వ్యవస్థ ఇది, కెమెరామెన్లతో అందరితో కలిపితే ఒక్క ప్రోగ్రామ్కి. ఆలోచించండి. అయ్యా, అందుకే అంత ఇంపాక్ట్ఫుల్గా అంత క్వాలిటీగా అంత హై ఎండ్ తోటి 10 ఏళ్ళు అయింది ప్రోగ్రామ్ అయిపోయి. ఇప్పటికీ ఆ ఇంపాక్ట్ ఉంది అని అంటే ఇచ్చిన క్వాలిటీనే. అదే ఒక 10 ఇయర్స్ అండి. 10 ఇయర్స్. మెయిన్గా మీకు ఆరుషి తల్వార్ అనే కేసు గుర్తుండి ఉంటుంది ఢిల్లీలో. అదేం చేశారంటే స్టార్ న్యూస్ వాళ్ళు చాలా అత్యుత్సాహం, కొంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీరు స్టార్ న్యూస్ అనే ప్రాబ్లం అయితే ఎడిటర్ గారు మీరు అది స్టార్ న్యూస్ అని కట్ చేసుకోండి, ఛానల్స్ వాళ్ళు అనేది మీరు వేసుకోండి. ఛానల్స్ వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆరుషి ఇక్కడ నిలబడింది, వాళ్ళ తండ్రి ఇలా వచ్చే అవకాశం ఉంది, ఆయన ఇక్కడ కొట్టుంటాడు, ఇంకోటి కూడా ఉంది అని చెప్పి ప్రతిరోజు ఒక్కొక్క కథనం వేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే హైకోర్టులో ఆల్రెడీ నడుస్తుంది. ఇప్పుడు హైకోర్టు అన్ని ఛానల్స్కి ఒక ఆదేశం పాస్ చేసింది. ఏంటంటే మీరు 4 గోడల మధ్య ఉన్నది మీరు చూసినట్టుగా మీరు ఎలా చెప్తున్నారు, దట్ టు ఇట్ ఈజ్ ఇన్ ద హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో ఒక కోర్టులో ఉన్న దాన్ని మీరు చేయకూడదు. మీ ఊహాగానాలతోటి కేసు తప్పుడుదో పడుతుంది. కేసు తప్పుడుదో పట్టడం అనేది పక్కన పెడితే పబ్లిక్లో అసలు ఏం జరిగింది. ఇప్పుడు మాకు క్రైమ్లో ఒకటి చెప్తారండి, మీరు విన్నది, పక్కవాడు చెప్పింది, మీరు చూసింది, ఏది కరెక్ట్? దీనిలో మనం చూసిందే కరెక్ట్. సో ఇలా చేయకూడదు, ఇది పక్కదో పడుతుంది. దానివల్ల వాళ్ళ ఫాదర్కి ఎంత, వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడ్డారు ఆరుషి వాళ్ళు అనేది మీకు తెలిసిన విషయమే. సో దానివల్ల కోర్టు 2010లో ఆర్డర్ పాస్ చేసేసింది. 2009లో వీ హ్యావ్ క్లోజ్డ్ ఇట్. ఆల్రెడీ అప్పటికే ఒక 20 ఎపిసోడ్లు మాకు బ్యాంకింగ్లో ఉన్నాయి బఫర్లో. అవన్నీ చేసేసి మేము ఇచ్చేస్తామండి అని చెప్పేసి ఫైనల్గా గొడ్డలి అనే ఎపిసోడ్ తోటి క్లోజ్ చేసాం ఎపిసోడ్. అప్పటికే మోర్ దెన్ వీ హ్యావ్ గివెన్ 2000 ఎపిసోడ్స్. 2000 దాటిపోయింది. సో ఏ ప్రోగ్రామ్ కైనా అది హిట్టా లేకపోతే ఫ్లాపా అనేది తెలియడానికి సాటిలైట్లో అయితే టీఆర్పీ రేటింగ్ అని అంటారు. ఎగ్జాక్ట్లీ. సో అది ఎలా తెలిసింది? ఫస్ట్ ఎపిసోడ్లో అయినా తెలిసిందా లేకపోతే సక్సెస్ఫుల్గా నడుస్తుంది అని చెప్పేసి ఏ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేశారు, ఎలా ఫర్దర్గా కంటిన్యూ చేశారు? ఫస్ట్ నుండి స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుండి మనకి పీపుల్స్ పల్స్ తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. మాకు కాల్స్ రావడము, భలే ప్రోగ్రామ్ చేశారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే ఏదైనా సరే కొత్తగా వింత అంటారు. అలాగే ఈ ప్రోగ్రాం కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంతమంది కలిసి చేసిన ప్రోగ్రాం కాబట్టి దాన్ని లీడ్ చేసే అవకాశం వస్తుందని నేను కూడా ఊహించలా. ఎందుకనంటే అప్పుడు నేను యువభారత్, సుఖీభావ లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాడిని. అసలు ఆ ప్రోగ్రామ్ చూస్తే బాప్రే అనిపించేది మాకే, ఆ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళకి. ఏంటి ప్రతిరోజు ఒక సినిమాలాగా చేస్తున్నారని అనిపించేది. అలాంటిది నాకు లక్కీగా నాకు ఆ ప్రోగ్రామ్ డీల్ చేసే అవకాశం వచ్చింది, ఆ ప్రోగ్రామ్ హెడ్ అయ్యే అవకాశం వచ్చింది, ఒక 200 మందికి బాస్ అయ్యే అవకాశం వచ్చింది నాకు. చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఒకటే, ఎస్ ఈ ప్రోగ్రామ్కి ఇంత మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, దీన్ని ఇంకా స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. నా సీనియర్స్ ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఒక మంచి రూట్ వేసారు, దాన్ని ఏమాత్రం తగ్గకుండా చేయాల్సిందే. వీ గాట్ 19 అండి హయ్యెస్ట్ రేటింగ్. 19 నాకు తెలిసి ఇప్పటి వరకు అన్బీటబుల్. మీరు న్యూస్ ప్రోగ్రామ్స్ అయినా వేరే ఛానల్స్ ఏది
అసలు ఆ ఎపిసోడు మనకి అన్బీటబుల్. ఇంకా నేను అడిగేది ఈటీవీలో కూడా ఎన్నో మంచి సీరియల్స్ ఉండేవి కదా, వాటిని కూడా దాటిన ఎగ్జాక్ట్లీ. ఎస్ 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 చేసి ఉండరు. వి గాట్ అదే ఫస్ట్ ఎపిసోడ్స్ నుండి మనకి అప్లాజెస్ అలా పెరుగుతూనే ఉన్నాయి. అండ్ కొంతమంది మమ్మల్ని ఇది చేసేవాళ్ళు కూడా, పేరెంట్స్ కూడా, ఏంటండి మా పిల్లలు కూడా అడిక్ట్ అయిపోతున్నారు చూసి 9:30కి పిల్ల చూడనిచ్చేవాళ్ళు అనమాట. అయితే సో లాస్ట్ చేయకూడదు అనే మెసేజ్ ఉండేది కాదు. చేయకూడదండి, ఎందుకంటే మీకు ఇప్పుడు ఎన్నో కథలు చెప్తాం, మోరల్స్ చెప్తుంటాం, దానిలో చెప్పినప్పుడు మనం అది చేయకూడదనే కదా ఇది చెప్పేది. డెఫినెట్లీ అది ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, అలా చేయకూడదనే భయం కూడా ఉంటుంది. నాకు తెలిసి చాలామందిలో భయమే కలిగించాను తప్ప అది చెయ్యండి అని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. అందుకనే మేము ఎప్పుడు దొంగతనాలు, బ్యాంక్ దొంగతనాలు చాలా తక్కువ చేసాం మేము. ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది, కాబట్టి అలా చేయకండి, మీరు కొంచెం అదుపులో ఉండండి, జాగ్రత్తగా ఉండండి అనేది చేసాం. 2000 ఎపిసోడ్స్ చేసామండి. 2000 ఎపిసోడ్స్లో ఎక్కువ ఏ స్టోరీ లైన్ మీద వెళ్ళాయంటే? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్గా డీజీపీ పేర్వారం రాములు గారు మాకు చెప్పారు. అదేంటి అంటే కేవలం క్రైమ్ జరగటానికి 3 కారణాలు ఉంటాయండి. 3, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది అక్రమ సంబంధాలు. నేరాలు ఘోరాల లోపల ఎక్కువ క్రైమ్ రేటు జరిగేది ఊళ్ళల్లో ఉండే అక్రమ సంబంధాలు. రెండోది భూమి దగ్గర తగాదాలు, భూమి తగాదాలు. మూడోది డబ్బు ఇవ్వలేదు అని, లేకపోతే వాడు డబ్బు నాకు అప్పు ఇవ్వాలి, లేకపోతే నేను వాడికి అప్పు ఇవ్వాలి అని చెప్పేసి వాడిని చంపటం, లేకపోతే వీడి సావటం. ఈ 3 తప్ప ఏం లేదు. క్రైమ్. మిస్సింగ్ కేసెస్లో ఎక్కువగా చేసేది సత్సంబంధికులు, బ్లడ్ రిలేటివ్సే ఉండేవాళ్ళు. మేము చేసిన వాటి లోపల మాకు ఐడెంటిఫై చేసిన వాళ్ళ బాబాయో, వాళ్ళ మేనమామో, కిడ్నాప్ కేసుల్లో కానీ చాలా బాగా చూపించారు. విజయవాడ అండి, వైష్ణవి కేసు. అది వైష్ణవి కేసు విజయవాడలో ఏంటంటే వాళ్ళు సత్సంబంధికులే. పాపం ఆయన గుండాకి చనిపోయాడు, పాప చనిపోయింది అని చెప్పి వాళ్ళ ఫాదరు చనిపోవడం జరిగింది. ఇది కూడా డబ్బు వల్లే, డబ్బు, అక్రమ సంబంధం, జలసి, అంతే. ఈ 3 ఇంకా వేరేదే ఉండదండి క్రైమ్ జరగటానికి. అయితే ఇన్ని 10 years చేశారు కదా, రామోజీరావు గారిని ఈ 10 years జర్నీలో ఈ పర్టికులర్ నేరాలు ఘోరాలు అనే ప్రాజెక్ట్ మీద ఎప్పుడైనా కలవడం జరిగిందా? ఆయన ఏం మాట్లాడారు? ప్రతి 3 నెలలకి ప్రతి ప్రోగ్రామ్ హెడ్ వెళ్ళేవారండి. ఒక యువ భారత్ ప్రోగ్రామ్ హెడ్గా రామోజీరావు గారిని కలిశాను నేను. ప్రతి 3 నెలలకి ఒకసారి నేను చేసిన 11 సంవత్సరాల్లో. ఒక సుఖీభావ ప్రోగ్రామ్ హెడ్గా ఆయన్ని ప్రతి 3 నెలలకి కలిసాము. నేరాలు ఘోరాలుకి సంబంధించి కూడా కొంచెం ఫ్రీక్వెంట్గానే ఆయన్ని కలవడం జరిగేది. ఎందుకనంటే కొన్ని డౌట్స్ ఉండేవి మాకు. ఆయన పిఏ అప్పుడు సుధాకర్ గారు అని ఉండేవాళ్ళు. ఫోన్ చేసి అసలు కొంచెం టఫెస్ట్ సిచ్యువేషన్ ఇది, ఆయన సలహా కావాల్సిందే, మనం ఇవ్వాలా లేదా అనేది కన్ఫ్యూజన్ అనేది. ఒక డౌట్ అండి, ఇన్ని వింగ్స్ ఉన్నాయి. మీరు చెప్పింది యువ భారత్ అంటే కంప్లీట్ గా ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ గురించి. ఇంకొకటి ఏదో చెప్పారు మీరు, సుఖీబాబు డాక్టర్ బేస్డ్ ప్రోగ్రామ్. yes, డాక్టర్స్, లైఫ్ స్టైల్ ఏంటి, డాక్టర్స్ ఏంటి, ఇది మీరు చేసేది క్రైమ్. ఇన్నిటి మీద ఆయన ఎలా గ్రిప్ ఉండేదంటే, ఆయనకి ఎలా అవగాహన ఉండేది ప్రోగ్రామ్స్ గురించి కానీ, దీంట్లో ఏం చేస్తున్నారు అనేది ఇన్ డీటెయిల్ ఉంటే కానీ ఒక సలహా ఇవ్వడం అనేది జరగడం పాసిబుల్ కాదు కదా. అదే అండి, ఎంటర్ప్రెన్యూర్ ఎప్పుడు ఎలా ఉంటారంటే ఒక బర్డ్ ఐ వ్యూ తోటి ఉంటాడు ఆయన, ఒక ఏరియల్ వ్యూ తోటి, ఒక బర్డ్ ఐ వ్యూ తోటి ఉంటాడు ఆయన. అది ఆయన గొప్పతనం. ఆయన నుండి ఒక 1% మనం అబ్జర్వ్ చేసుకోగలిగినా కూడా విల్ బి వెరీ గ్రేట్. ఆయన అదే చెప్పేవారు, సార్ నేను ఎట్లా హ్యాండిల్ చేస్తానండి నేరాలు ఘోరాలు. అప్పుడు నన్ను హ్యాండిల్ చేయమన్నప్పుడు ఆయన మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళతో చెప్పించారు పవన్ తోటి చేయండి అని. సరే, అంతకుముందు తీర్థయాత్ర అనే ప్రోగ్రామ్ కూడా చేశాను నేను. తీర్థయాత్ర కూడా కాదు, తీర్థయాత్ర కొన్ని ఎపిసోడ్స్ నేను చేశాను. దుర్గాప్రసాద్ గారు అని ఆయన ఉండేవాడు. తీర్థయాత్ర ప్రోగ్రాంలో ఒక 30 ప్రోగ్రామ్స్ నేను చేశాను, ఒక 30, కవరింగ్ ఆల్ భువనేశ్వర టెంపుల్స్, 500 టెంపుల్ సిటీ అంటారు దాన్ని. చిల్కా లేక్ ఇక్కడ సంబంధించినవి. ఇప్పుడు మళ్ళీ నేను మైండ్ సెట్ మార్చుకునేది రావాలి కదా అని అంటే, నో అలా ఏం కాదు, సో యూ డూ ఇట్. ఎందుకంటే అంతకుముందు నేను చేశాను నా సీనియర్స్ దగ్గర, నేను 1-2 years మళ్ళీ నేరాలు ఘోరాలు ఎగ్జిక్యూటివ్గా చేశాను. సో యూ క్యాన్ డూ దట్ అంటే ఆయన వెళ్ళి కలిసి
సార్ ఈ ప్రోగ్రామ్స్ ఇలా డీల్ చేద్దాం అనుకుంటున్నాం, కొన్ని వైట్ కాలర్ క్రైమ్స్ చేద్దాం అనుకుంటున్నాం, కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు బ్లడ్ ఒకటే కాకుండా బిజినెస్కి సంబంధించిన కొన్ని ఉంటాయి కదా, బ్యాంక్ రాబరీస్, ఒకటి సూపర్ సినిమా స్టైల్లో కూడా ఒకటి చేసాం మేము ఎపిసోడ్స్. సో అన్ఫార్చునేట్లీ అప్పుడు యూట్యూబ్ కానీ అవి కానీ లేవు, ఉండుంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేవి. సో వీఆర్ డూయింగ్ దాట్.